హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యూట్యూబ్ రాగుడు సురేష్ కుమార్. ఫ్రెండ్స్, నేనైతే ప్రజెంట్ అయితే కనుక విజయనగరం డిస్ట్రిక్ట్లో విజయనగరంలో ఉండే శ్రీ రామనారాయణం అనే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. బయట కార్ పార్కింగ్ దగ్గర టికెట్స్ అయితే మనం తీసుకోవాలి. ఆ టికెట్స్ తీసుకుని లోపలికి ఎంట్రీ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ రామనారాయణం టెంపుల్ అనేది 2004లో స్టార్ట్ చేసి 2014లో ఇది కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. అంటే సుమారు 10 years పైన ఈ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. ఇది సుమారు ఒక 24 acresలో నిర్మించబడింది ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్లో విజయనగరం డిస్ట్రిక్ట్లో, అది విజయనగరానికి జస్ట్ 4.7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇదైతే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడికి చాలామంది ప్రతిరోజు కూడా చాలామంది వేలాది మంది చాలామంది ఇది విజిట్ చేయడానికి వస్తారు సీజన్ బట్టి. సో ప్రజెంట్ అయితే నేను సండే ఈవినింగ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇదంతా మీకు షూట్ తీస్తున్నాను. ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు, కానీ చాలామంది అబ్రాడ్లో ఉంటారు, చాలామంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇదైతే నేను షూట్ తీశాను ఫ్రెండ్స్. ఎదురుగా కనిపిస్తుంది టెంపుల్. మనకి మెట్లు అయితే ఉంటాయి, మెట్లు ఎక్కి మనం అలాగా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ రామనారాయణం టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే, ఆ రోజుల్లో రామాయణంలో జరిగే కొన్ని సన్నివేశాలన్నీ కూడా గోడ మీద ఒక డిజైన్ చేసేసి, ఆ స్టోన్స్ని డిజైన్ చేసేసి చిత్రీకరించడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో అనేది పూర్తిగా ఎక్కడ ఆగకుండా కంటిన్యూ చేసి చివరిదాకా చూడండి. ఎవరైతే చూడలేదో వాళ్ళైతే ఇంట్రెస్ట్గా చూడండి ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైనా రావాలి అనుకుంటే విజయనగరం వచ్చి అక్కడ 4.7 కిలోమీటర్స్ ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. కార్లో వచ్చేవాళ్ళు కార్లో వస్తారు, బైక్లో వచ్చేవాళ్ళు బైక్లో వస్తారు. ఇవి మెట్లు ఫ్రెండ్స్. ఎక్కడానికి మెట్లు, దిగడానికి వేరేగా ఉంటాయి స్టెప్స్. సో వచ్చి చూడండి. ఇక్కడ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే 24 acresలో ఇది నిర్మించారు. సో మరి అలాంటిది మీరు ఒకసారి ఆలోచించండి, ఎంత విశాలంగా ఉన్నది. ఎక్కడానికి మెట్లు వేరే, దిగడానికి మెట్లు వేరే. సో ఏంటంటే ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళకి ఇబ్బంది అయితే కనుక ఉండదు ఫ్రెండ్స్. సో చూడండి, లోపల మన రామాయణం, ఆ రోజుల్లో జరిగినటువంటి రామాయణంకి సంబంధించి కొన్ని సన్నివేశాలని ఇక్కడ లోపల చూపించడం షోగా, అది మామూలుగా వాల్ మీద మనకి డిజైన్ చేసి చూపించడం జరుగుతుంది. ఎక్కడ కంటిన్యూగా చూడండి. ఇది లెఫ్ట్ సైడ్ గార్డెన్ కనిపిస్తుంది మీకు. చూడండి ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ కనిపిస్తుంది. దాని పేరు లార్డ్ విష్ణు టెంపుల్ ఫ్రెండ్స్. అక్కడ తెలుగులో కూడా రాశారు లార్డ్ విష్ణు అని చెప్పేసి, లెఫ్ట్ సైడ్ అది. అలా చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడు మహావిష్ణువు, లార్డ్ విష్ణు అంటే మహావిష్ణువే కదా ఫ్రెండ్స్. సో అందరూ నమస్కారం చేసుకోండి. మనకి ఇక్కడ నుంచి చూడండి లెఫ్ట్ సైడ్ ఎట్లా డిజైన్ చేశారు.